గలను అంటే దానికి మళ్ళీ ఏం చేస్తే సాల్వ్ అవుతుంది, ఏం చేస్తే సాల్వ్ అవ్వదు. సో నేను చేయగలుగుతాను. నువ్వు చెప్పేది ఎక్స్ట్రీమ్లీ జనరల్ అండ్ సూపర్ఫిషియల్ అండ్ వరల్డ్లీ. ఓకే, అందుకని ప్రాపంచికంగా అనంతమైన సమస్యలు ఉంది, వాటికి అనంతమైన సొల్యూషన్స్ ఉన్నాయి. రెండోది, ప్రాపంచికంగా నువ్వే సొల్యూషన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లే. నీ బండి చెడిపోతే నువ్వే రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లే. మెకానిక్ అప్పు చెప్పు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొందరికి డబ్బు ద్వారా సాల్వ్ అవుతుంది, కొందరికి పెద్ద మనిషి ద్వారా సాల్వ్ అవుతుంది. కానీ నీ ప్రశాంతతకి వేరే వాడు ఎవడు ఏం చేయలేడు, అది నీ దగ్గర ఉంది. అందుకని నేను చెప్పేది ఎగ్జిస్టెన్షియల్ ఎంక్వైరీ. ప్రాపంచికంగా నాకు బోల్డ్ తెలియదు, కానీ నాకు అశాంతి ఉండదు, ఎందుకంటే అది ఎవరో ఒకరు చేస్తారు. కానీ కొన్ని విషయాలు, ఇప్పుడు నాకు ఆకలి అనేది ఉందనుకో, అది ఎవ్వడూ ఏమీ చేయలేనిది నేనే క్రియేట్ చేసుకోవాలి, లేదా నేనే అర్థం చేసుకోవాలి. అందుకని హౌ టు లివ్ ప్రాపంచికంగా 1,00,000 పద్ధతులు ఉన్నాయి. హౌ టు లివ్ ఎగ్జిస్టెన్షియల్గా ఒకటే ఉంటుంది, లివ్ వితౌట్ థింకింగ్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దట్ ఈస్ జనరల్ మోటో ఆఫ్ యువర్ స్పీచెస్ అలా అంటారా? ఉన్నదే అది, అది నా మోటో కాదు, ఎగ్జిస్టెన్షియల్ మోటో. కానీ దానికి ఎట్లా రావాలి అన్నది నేను కొన్ని సంవత్సరాలు ఇచ్చున్నాను కాబట్టి దాన్ని బ్రూటల్ ప్రాక్టికాలిటీలో ఎట్లా చూడొచ్చు అనేది నేను సరదాగా చెప్తా యాక్చువల్గా. రెండోది, నేను ఇంపోజ్ చేయను. అంటే ఎగ్జిస్టెన్స్లో ఇంపోజిషన్ కూడా లేదు, అంటే బలవంతం కూడా లేదు, చెప్పి పక్కకు చేరడమే ఉంది. నువ్వు ఎగ్జిస్టెన్స్ వర్షాన్ని ఇస్తుంది, కానీ నానకపోతే చస్తావని చెప్పుతుంది. అది నీ ఛాయిస్, అది నీకు ఎప్పుడు ఒక ఆప్షన్ ఉంచుతుంది అనమాట. తద్వారా నువ్వు ఎప్పుడన్నా నిజంగా ఒక స్వయం స్ఫురణ కలిగినప్పుడు, నీ అంతకు నువ్వు నాన్నప్పుడు కలిగి ఒక ఆనందం ఉంటుంది కదా, అది అనుభవించే అవకాశం అందరికీ ఉంటుంది. అట్లనే మనకి ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఒకటి ఎందుకు కావాలనిపిస్తుంది నాకు, ఇది ఒక్కటి పట్టుకొని ఎంక్వైరీ చేస్తే యూ విల్ ఫైండ్ ద రైట్ ఆన్సర్. దాని తర్వాత నువ్వు కోరదు, కానీ నీ వైఖరి మారి ఉంటుంది. ఒక ఓల్డ్ జెన్ సేయింగ్ ఉంటుందబ్బా, బిఫోర్ ఎన్లైట్. ఎవరో అడిగారు ఒక బొకుజ్ అనే జెన్ మాస్టర్ని, ఆర్ యు ఎన్లైటెండ్ అంటే అన్నాడు. సో బిఫోర్ ఎన్లైటన్మెంట్కి ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్కి వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే, లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నాడు. కుడ్ యూ ప్లీజ్ డిస్క్రైబ్? ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రపంచంలో చాలా ఫేమస్ స్టేట్మెంట్, ఎందుకంటే అది ఆక్సిమోరాన్ అండ్ అబ్సర్డ్. బిఫోర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ చాప్ వుడ్, ఫెచ్ వెజిటబుల్స్. పని మారలే, వైఖరి మారిందని చెప్పి. సమస్యలు ఏమి లేవు బ్రదర్, మన వైఖరి వల్ల సమస్య అవుతుంది. అది నిజంగా భూమి మీద మనిషికునే 3 సమస్యలు: ఆర్థికము, శారీరకము, మానసికం. ఆర్థిక సమస్యలు క్రియేట్ చేసుకోకు, ఎందుకు? అన్న కూడా సహాయం చేయడు. ఇది ప్రికాషన్ అనమాట, కాషన్, హెచ్చరిక. ఆర్థిక సమస్యల్లోకి ఎంటరే కాకు, సాదాసీదా జీవితాన్ని, మినిమలిస్టిక్ జీవితాన్ని అలవాటు చేసుకో. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడే కుటుంబ సభ్యులకి ఒక 21 days సరే గంజి దాగి బతుకుదాంరా అని ప్రయోగం చేయించు. అసలు భూమి మీద ఆహార నిల్వలన్నీ అయిపోయినాయి. సో మనం అతి తక్కువ ఖర్చులో ఎట్లా బతకొచ్చు అని నేర్పిస్తే, ఏదో ఒక రోజు కరువు వచ్చిన రోజు నీకు ఈ జ్ఞానం పనికొస్తుంది. సో ఆర్థికంగా తెలుసుకోవాల్సింది, ఎక్కువ ఖర్చు పెట్టకు, సంపాదించకపోయినా డబ్బు ఆభరణంగా ఉపయోగించుకోకు, అది అవసరం కోసం మాత్రమే. 1 కోటి రూపాయలు ఉన్న సాదాసీదా జీవితాన్ని గడుపు. ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు రావు. రెండవది, శారీరక సమస్యలు. శారీరక సమస్యలు ప్రారంభం అందరికి ఉంటాయి, అందరికీ వస్తాయి, రకరకాలుగా వస్తాయి. అద్భుతంగా యోగా చేసిన వాళ్ళు కుక్క చావు తెచ్చింది, బిడిలు తాగేటప్పుడు బ్రహ్మాండంగా బతికింది ఇక్కడ భూమి మీద. ఎవరికి రీజన్ తెలియలే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2-3 నేను చూపిస్తా, రోజుకు 10 పెట్టెల బిడ్డలు కాలుస్తారు, జుట్టు కూడా నల్లగా గాలెత్తిపడవు. వాళ్ళ మెటబాలిజం అట్లా పాడింది క్యాకరే. నేను చూస్తున్నా విపరీతంగా తీసుకుంటారు మెజర్స్, ఇది ఆర్గానిక్, ఇది ఆర్గానిక్, ఆయిల్ తుమ్ముతుంటారు, దగ్గుతుంటారు, దమాఖానా చేస్తున్నారు. సో శారీరక సమస్య అనేది ప్రారంభం. శారీరక సమస్య ఎవ్వరికి చెప్పకు, డాక్టర్కి మాత్రమే చెప్పు, వాడు క్లియర్ చేస్తాడు. లేదా జై సీతారాం ఉండనే ఉంది. ఇదొకటి. మూడోది మానసిక సమస్య. మానసిక సమస్యలు లేవని తెలుసుకోవడానికి జన్మ తీసుకుంది. ఇప్పుడు నా యొక్క ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఏంది? అసలు మానసిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అందుకని వాటిలోకి ఎంటర్ కాదు.
శారీరక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అవి డాక్టర్కి మాత్రమే చెప్పు, ఎవరి సానుభూతి కోరుకోకు. అంటే కొన్ని శారీరకమైన సమస్యలు రాకుండా ముందుగా మనం జాగ్రత్త పడుతూ నువ్వు ఏమి చేసినా వస్తుంది. ఇప్పుడు సైకిల్ అంతే. ఇప్పుడు నేను గమనించింది ఏంది, ఎవడైతే నాకేమన్నా అవుతుందేమని భయపడుతున్నాడు కదా వాడికి ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఎవడైతే ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేసిన, అంటే ఎండని ఎండగా చెమటని చెమటగా అంగీకరించిండో శరీరం తొందరగా సర్దుకుంటుంది. అంటే ఆకలి వేసినప్పుడే తిని నేను చెప్పేది రోగాల గురించి. ఇప్పుడు తుమ్ము వచ్చింది, వాడు హాయిగా తుమ్ముతున్నాడు అంతే, వాడు నాకెందుకు తుమ్ము వచ్చింది ఆలోచిస్తలేడు. ఇంతే తేడా. నాకెందుకు తుమ్ములు వస్తున్నాయి, చూసినావా ఎట్లా తుమ్ములు వస్తున్నాయంటే వీడు శారీరక సమస్యని మెల్లగా మానసికంగా మార్చేస్తున్నాడు కదా. ఇది వెరీ డేంజరస్. అందుకని మానసిక సమస్యలు లేవు అని తెలుసుకోవడమే జ్ఞానోదయం. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి చివరి దశలో క్యాన్సర్ వచ్చింది, అటువంటి వ్యాధి ఏదో వచ్చింది. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకనొక వ్యాధితో చచ్చిపోయాడు. కొందరు గొప్ప గొప్ప గురువులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో దొగ్గుతూ చచ్చిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు, ముఖం మీద కొంచెం కూడా చిరునవ్వు పోకుండా చూసుకున్నారు. ఎందుకో తెలుసా, శరీరానికి ఆ ధర్మం ఉంది నాయన, నాకేం ప్రాబ్లం అని చెప్పారు. కొన్ని ప్రారంభంతో మనకు తెలియకుండా వచ్చినా మనం మనసుని అదే అంటుంది. దేన్ని సైకలాజికల్ సమస్యగా మార్చుకోకుండా ఉండాలంటేనే అప్పుడు ఆధ్యాత్మికత అవసరమైంది. ద రియల్ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ నాట్ టర్నింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఇంటూ ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్. మిగతావి నీ చేతిలో లేవు. నువ్వు ఎంత కేర్ తీసుకో, ఇప్పుడే వాతావరణంలో చిన్న చేంజ్ వచ్చింది, దీనికి సరిది వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల ఉన్న అణువు చల్లదనాన్ని పీల్చుకొని నీ ముక్కు మెల్లగా దిప్పట వచ్చేస్తుంది. యూ డోంట్ ఈవెన్ నో. నువ్వు ఎట్లా అది పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా కుదరదు అది. అందుకని బీ ప్రిపేర్డ్. బాడీ అన్నప్పుడు సమస్య వస్తుంది, కానీ దాన్ని సమస్యగా మార్చకు. మానసికంగా మార్చా ఎక్కువ అవుతుంది. నేను చూసిన చాలా బోల్డ్ కేసెస్. మా బుచ్చారెడ్డి గారు డెత్ బెడ్ మీద ఉండి కూడా మానసికంగా సమస్యగా మార్చుకోలేదు ఆయన. ఒక చిన్న సమస్యను కూడా తన సైకలాజికల్ సమస్యగా మార్చుకుంటాడు. సైకలాజికల్ సమస్యలకి మందులు లేవు. ఇట్స్ ఎ పెయిన్ కదా. ఇన్ కేస్ అంటే ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, అది నాకు నొప్పి వస్తుంది. శారీరక పరంగా మాత్రమే నొప్పి వస్తుంది. అరిస్తే నొప్పి, నోరు అరవని, నువ్వు అరవకు. నేను నా నోరు టూ డిఫరెంట్. అబ్సల్యూట్లీ. హౌ కెన్ ఐ ఫీల్ దట్ తెలుస్తుంది. అందుకే అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. ఒక్కసారి తెలిస్తే, ఇప్పుడు ఉదాహరణకు సైకిల్ ఉంది, దాంట్లో కూడా ఒక బ్యాలెన్స్ అయితే ఉంది కదా నీకు సైకిల్కి మధ్యన, హఠాత్తుగా తెలియదు. కానీ ఒక 10 రోజులు అటు ఇటు ఫస్ట్లో ఇట్లా పట్టుకుంటే ఇట్లా సైకిల్ అని కిందికి దోస్తుంది. అతను నువ్వు సైకిల్ ఎక్కి ఇట్లా కూడా సైకిల్ కింద పడదు. ఏదో ఒక సయోధ్య కుదిరి బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ అయింది. బ్యాలెన్స్ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. పడవు. ఒక్కసారి సైకిల్ వచ్చినాక నేను 1 2 3 అంటే పడమంటే పడని అది బాడీ. సో దట్ ఈస్ అపాన్ ప్రాక్టీస్. అందుకని ఇది ప్రాక్టీస్ కాకుండా పే అటెన్షన్, బీ అవేర్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడన్నా నేను కోరుకుంటుందా, నువ్వు ఓకే అంటే ఆ కోరిక నేను కోరుతా. ఒక చిన్న జ్వరం ఏదన్నా రాని, చిన్న జ్వరం అంటే హెడేక్ కానీ సర్ది కానీ, మొట్టమొదటిసారి నువ్వేమి చేయకు. ఇంత నువ్వు చేయవలసింది అంటే దాన్ని కాంప్లైంట్ చేయకు, దాన్ని సరి కూడా చేయకు. శరీర ధర్మానికి వదిలేయి, నువ్వు పక్కకు చేరు. డోంట్ ఇంటర్ఫియర్. నేను అంటుంది చిన్న ప్రాబ్లం, హెడేక్. అందుకే ముందే నేను చాలా కాన్షియస్ గా నా విషయం నేను వ్యక్తపరిచిన. నేను ఎప్పుడు నయంగా ఎయిడ్స్ రానంటలేను, అది నా చేతులు లేదు. నేను చెప్పేది స్వాభావికంగా వచ్చే చిన్న చిన్న సమస్యలకు కూడా మనం బెంబేలెత్తిపోతున్నాం. ఇప్పుడు ఓ చిన్న ఎవరో మనకు చెప్పినట్టు వినకపోతే పరిచయం అయిపోతున్నాం మనం. అంటే ఎంత వీక్ మైండ్ చెప్పు మనది. అంటే మేబీ వీఆర్ టీచింగ్ దెమ్ ఆల్సో, రైట్? అంటే ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు వినకపోతే బాధపడుతున్నాం అని అన్నారు కదా. మా ఇంట్లో మా వాళ్ళ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు ఏదో పని చేశారు. వీ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు డూ ఇన్ ఎ డిఫరెంట్ వే. నువ్వు ఏదన్నా చెప్పు, నువ్వు బాధపడకు. బాధపడడం ఇన్ ద సెన్స్ ఎక్స్ప్రెసింగ్, కోపంగా చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎట్లన్నా చెప్పు, కానీ నువ్వు అది నీ సమస్యగా మార్చుకో. ఉదాహరణకి టు షో దెమ్ ద యాంగర్ ఇస్ ఫైన్, బట్ నాట్ ఇంపాక్ట్ ఉత్తమమైన చేస్ట్ అన్నట్టు. కోపం ఎక్స్ప్రెస్ చేయడం అన్నది యాజ్ ఏ యాక్ట్ గా, అదే ఫర్ టైం బీయింగ్, అది నువ్వు వేషన్ లాగా వేసుకొని వదిలేసావు. నిజంగా కోపడితే సమస్య క్లియర్ కాదు, నువ్వు సంకనాకపోతావు కదా. నిన్నొచ్చి పట్టుకుంది మనం కోపం చేస్తున్నాము అని, నిజంగా మన లోపల కోపం నటిస్తున్నాం అనేది మనకు తెలుసు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివిన జోక్ ఉంది ఒకటి. బస్ స్టాండ్లో ఇద్దరు కూర్చున్నారంట, బస్సు కోసం వెయిటింగ్. ఇతను ఇట్లా ముక్కు నలుపుకుంటూ తన విషయాలన్నీ చెప్పాడు.
ఆ పక్క వ్యక్తి హాయిగా విన్నాడు. మీతో మాట్లాడుతుంటే తలలో పట్టి ఎగిరిపోయిందండి అని అంట. నాకు పట్టుకుందండి అన్న. ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు. ఇప్పుడు మనకి 3 ప్రమాణాలు ఉంది జీవితంలో. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అనుమాన ప్రమాణం, మూడవది శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఒక దాన్ని చూడగానే నీ లోపల ఉన్న ప్రశ్న ఎగిరిపోయింది, అతన్ని చూడగానే నా ప్రశ్న ఎగిరిపోయింది. ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, వెరీ రేర్, కోర్టులో ఒకసారి జరుగుతుంది. అన్ని సంశయాలు, ఇప్పుడు లావోత్సు అనే వ్యక్తి ఇట్లా చెట్టు కింద కూర్చుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇట్లా ఆకు రాలి పడ్డదంట. అతనికి ఉన్న ప్రశ్నలు మిగిలిపోయినాయి జీవితం గురించి. ఓ ఇంతే నా లైఫ్ అనిపిస్తుంది. అయిపోయింది అక్కడితో, అసలు అన్ని బాధలు వెళ్ళిపోయినాయి అసలు. ఆ తర్వాత ఎవరో ఏడుస్తున్నారు. లైఫ్ అంటే ఇది కామన్. అంతవరకు ఎందుకు ఏడుస్తున్నావు, నేనేం తప్పు చేసినా అని పోరాడే వ్యక్తి మొట్టమొదటిసారి హీ యాక్సెప్టెడ్. చలో కొద్దిసేపట్లో ఆపేస్తాడులే పద అంటే ఒక చిన్న లిబరల్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు, బికాజ్ దే డోంట్ వాంట్ టు అండర్స్టాండ్. అందుకని నేను చెప్తున్నది సమస్యలు ఇవి అవని కాదు, ఖచ్చితంగా ఉన్నాయి. కారు కొంటే రిపేర్ అవుతుంది, యాక్సిడెంటు కావచ్చు, మన కాలు ఇరగొచ్చు, ఎక్కడి నుంచైనా సమస్య మన 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 డోర్ నాక్ చేస్తుంది. కానీ దాన్ని నువ్వు మానసికంగా సమస్యగా మారుస్తున్నావా లేదన్నది పూర్తి నీ చేతులు ఉంది, ఎవరి చేతులు లేదు అది. ఇప్పుడు ప్రత్యక్షంకి ప్రమాణం కదా. నేను ఇప్పటి వరకు 2009 నుంచి ఇప్పటి వరకు నా మనసులో ఒక్క సైకలాజికల్ ఇష్యూ కూడా లేదు. నా చుట్టూ సమస్యలు లేవని కాదు, బోల్డ్ ఉన్నాయి. నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు, లేకపోతే నేనంటే నచ్చని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ యాటిట్యూడ్, నాకేం ప్రాబ్లం. నేనెందుకు దాని సమస్య, నేను దానికి జవాబిస్తానేమో, అవసరమైతే దానికి లెటర్ రాసిస్తానేమో, అవసరమైతే ఒక కాన్సెప్ట్ వీడియో చేసి పెడతానేమో. బట్ ఐ నెవర్ కన్వర్ట్ దట్ ఇన్ టు మై అంటే సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏం జరుగుతుంది తెలుసా, ఆ సమస్య నుంచి లేదా ఆ సందర్భం నుంచి బయటపడ్డ తర్వాత కూడా థింకింగ్ నడుస్తూ ఉంటుంది. ఇది వెరీ బ్యాడ్. సో వీ కెన్ యాక్ట్ ఆర్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత నువ్వు ఏం చేయకు. నేను చెప్పేది మళ్ళీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీవు ఎఫెక్ట్ కాకుండా మానసికంగా ఏం చేస్తావో చెయ్యి. మానసికంగా ఎఫెక్ట్ అయ్యేవాడు నేను అంటున్నా ఏం చేయకూడదు, వాడు చెడగొడతాడు. లాస్ట్కు నువ్వు సెంట్రల్ పాయింట్ అవుతావు, నీ ఈగో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా నీకు సమస్య సాల్వ్ చేయడం కాదు, నేను చెప్పింది నిలే అంటావు, నీకు అసలు అంటే అక్కడికి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవుతలేవంటే సాల్వ్ చేయడానికి అర్హత లేని వాళ్ళు సాల్వ్ చేయడమే. ఇప్పుడు ఉదాహరణ, నీ బండి చెడిపోతే నువ్వెందుకు చేస్తావు, బామ్మర్ది ఎందుకు చేస్తాడు, మెకానిక్ చేస్తాడు కదా. అర్హత ఉన్న వాడికి అప్ప చెప్పడంలో ఉంది విజ్ఞత. ఇప్పుడు మీ అక్క పిల్లలకి ఏదైనా చెప్పవలసి వస్తే నువ్వు చెప్పకూడదేమో, రైట్ పర్సన్ ఎవరో చెప్పాలేమో, వాళ్ళని ఎత్తుకులాడి వాళ్ళతో చెప్పించు, ఒక్క సెకండ్లో వింటారు. కానీ మనం ఏం చేస్తాం, మా ప్రొడక్ట్ మేమే చెప్పాలి, మేమే తల దూవాలి, మేమే బొట్టు పెట్టాలి, అయిపోయింది, బాత్ కథం హోగయా. మనం చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలో అది కూడా చెప్పకూడదు, ఎక్స్పెక్ట్ చేసి చెప్పకూడదు. నేను అంటున్నది, ఒక వ్యక్తి మనల్ని తూలనాడని, ఇన్సల్ట్ చేయని, అది వాడి స్వభావం. మనిషి అనేవాడు మారతాడని తెలుసుకోవాలి ఎప్పుడైనా. ఇది మొట్టమొదటి హోప్ లైఫ్ పట్ల. అందరూ మారతారు, ఎవ్వరికీ అశాంతిలో ఉండాలని ఉండదు, ఎవ్వరికీ ఉండదు, ఎవ్వరికి రోగంతో ఉండాలని ఉండదు. తెలియకుంటారు అట్లా. ఒకవేళ మనకు తెలిస్తే మన పని ఎడ్యుకేట్ చేయడమే. 100 సార్లు చెప్పు, కానీ ప్రతిసారి మొదటిసారి అనుకొని చెప్తే నీకు స్ట్రెస్ ఉండదు. 100సారి చూస్తున్నా వస్తుంది, ఇది యాటిట్యూడ్ వస్తుంది ఖచ్చితంగా. సరిగ్గా ఎన్నిసార్లు చెప్పాలని బరస్ట్ అవుతుంది. అసలు నిన్ను ఎవడు చెప్పమన్నాడు? ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి ఎందుకు నీ మానసిక సమస్యలుగా మారలేదంటే వాళ్ళతో నీకు సైకలాజికల్ ఏ కనెక్షన్ లేదంతే. నిజంగా ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది నీ అక్క చెల్లెలు అనుకో, నువ్వు చచ్చిపోతావు. అందుకని ఆ ఊరులలో మీ చెల్లెని కూడా కలిపి బాత్. అప్పుడు ఎలా అంటే, ఒక బురద అంటించుకొని, నా ఎగ్జాంపుల్స్ ఇవి, ఒక బురద అంటించుకొని వచ్చిన పిల్లవాడిని తల్లి ఎట్లా స్నానం చేయిస్తుందో అట్లా సమస్యను సాల్వ్ చేయాలి. 2 పద్ధతులు ఉంది. వాడిని మీద వేసుకొని ఏమి కూడా బురద అవుతుందా, అటు కాకుండా నువ్వు ఒక్క నిమిషం అక్కడే ఉండు ఆగలగా అని అట్లా ఆపి వీళ్ళతో కట్టె పట్టుకొని చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇట్లా వాటర్ ఒకసారి స్ప్రే చేసి అప్పుడు దగ్గర తీసుకో. అంటే బాధ్యతలను ఆ రకంగా చేస్తూనే మనం లోపలికి స్ట్రెస్ తీసుకోకుండా చేయొచ్చు అంటున్నాం. అసలు తీసుకోవద్దు. ఎవరిని మనం మార్చలేమని తెలుసుకోవడం మొదటి ధర్మం.
మన వాళ్ళు ఎవరన్నా మారితే మన అదృష్టం తప్ప అంతకు మించి మనదేం లేదు. బట్ వాడికి మారాలని లేదన్నప్పుడు నువ్వు ఎట్లా మారుస్తావు? బట్ వాళ్ళ వల్ల మన ఇంపాక్ట్ ఉంటుంది, మన పైన ఇంపాక్ట్. నేను అంటున్నా ఏమైనా సైకలాజికల్ ఇంపాక్ట్ లేకుండా ఒక పద్ధతి ఉంది, ఫిగర్ ఇట్ అవుట్. నేను అంటుంది ఇప్పటికిప్పుడు నీకు అర్థమయ్యే అవకాశం లేదు. నేను అంటుంది 3 ఏళ్ళు పట్టండి, నెక్స్ట్ 50 ఏళ్ళు చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు అన్నీ చేయొచ్చు. నేను ఇచ్చిన ఎగ్జాంపులే, అందరూ హోలీ ఆడతారు, ఎందుకో చెప్పు? రంగులు పూసుకుంటారు. బై అంటే పండగ ఆస్పెక్ట్లో చెప్పకు, ఇందులో ఒక సైకలాజికల్ ఫినామినా కూడా ఉంది, ఒక అండర్స్టాండింగ్, డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ అందరికీ. కలర్స్ ప్రిపేర్ అయ్యి అది హోలీ రంగులు పూసుకోవాలని ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి అది కూడా ఓకే. అవన్నీ కడిగితే పోతే అని తెలుసు. ఇప్పుడు ఎవడన్నా ఒక కంపెనీ ఒక్కసారి చల్లుకుంటే 50 ఏళ్ళ వరకు పోవని చెప్పి ఎవడన్నా కొనుక్కుంటాడు చూద్దాం. హోలీ అంటే అర్థమైంది, నువ్వు పూసుకున్నా పూసుకోనట్టే, అంటే నీ ఒరిజినల్ స్టేట్ డిస్టర్బ్ కాకుండా. అందుకే ఏం చెప్తారు, ఒక్కటి చెప్తారు, కళ్ళలో వేసుకోవద్దు. ఎందుకంటున్నారు, కళ్ళు పోయే ప్రమాదం, నోట్లో పడకుండా చూసుకోండి. ఆడొద్దని ఎవరు చెప్తలేరు. చర్మానికి అంటితే స్నానం చేస్తే పోతుందని తెలుస్తుంది. అదే మన ఊర్లో వికృతమైన హోలీ ఆడిన రోజులుంది. కొందరు కందెన పోయడాలు. ఒకసారి మా మామయ్య వాళ్ళ కంపెనీలో ఒక రకమైన రంగు ఉంటుంది, ఈ బస్తాలకి రాస్తారు నెంబర్స్. అది వర్షం అది నాకు ఇట్లా గుడిగల్లాగా దొరుకుతాయి. నేను మా మామని అడిగి తెచ్చుకున్నా. ఏం చేస్తారా అంటే, నాకేదో ఐడియా, ఎవిల్ మైండ్. హోలీ వరకు నేను దాన్ని ఎంత భద్రంగా దాచిపెట్టిన, ఎవరికి కంటపడకుండా. అందరూ అసలు వాటర్ ఎట్లా చల్లుకుంటున్నారు, ఒక ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉంది. అప్పుడు ఒకడికి ఏం చేసిన, వాడికి చేతులు ఇచ్చి, నేను ఇచ్చినట్టు తెలియదు, అంత గుంపులో నేను చేయలే, వాడి కలర్ ఎత్తుకులాడితే చేయలే పెట్టేసిన. వాడు రాసుకుని, వాడు మొహానికి రాసుకున్నాడు, ఇంకోటికి ఎదురు రాసేసిండు, హోలీ అయిపోయింది. అమ్మా స్నానం చేసి వస్తా, అన్నం పెట్టన్నాడు. స్నానం చేయించిండు, ఏందిరా కప్పలాగా పచ్చగున్నావు అన్నది. వాడు అర్థం చేసుకుని పరిచయం అయ్యిండు. అయ్యో రంగు పోలేదు, నేను మిద్దె మీదకి వెళ్ళి చూస్తున్నా. 7 రోజులు బాయ్ సాబ్ వాడికి రంగు పోలేదు. అసలు ఎక్కడెక్కడి నుంచి వాడు చూసిపోయారు సార్. ఏ రంగు రా, ఎవడిచ్చాడు? నేనే ఇచ్చాడు, నేను చెప్పలే. మా మామూలు అడిగితే చెప్పిండు, 15 రోజుల తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. కానీ 15 రోజులు నువ్వేం చేసినా పోదు. ఎందుకంటే అది స్వేద రంధ్రాల లోపలికి వెళ్ళి లోపటి నుంచి చర్మాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, అందుకని పోదు. ఇప్పుడు నిరంతర ఎరుక అని ఒక పదం వాడతారు ఆధ్యాత్మికతలో. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మానసికంగా ఇంపాక్ట్ కాకుండా అన్నది ఒక గోడ మీద రాసి పెట్టుకో. ఇక ఎంటర్ ఇంటూ ఎవ్రీ ప్రాబ్లం. ఇదొక్కటి చూసుకో. ఇప్పుడు మనం చలిమంట వేసుకొని కూర్చుంటాం, ఏదేమైనా మన చేయగలకూడదు అనే ఎరుక ఎట్లయితే ఉందో, ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోకపోతే, నేను చెప్తున్నా, ఇంత అద్భుతమైన సమాజంలో మనం ఉండి కూడా చిన్న చిన్న వాటికి మోహం చిన్నపుచ్చుకొని మన జీవితాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటాం. ఎవడో ఏదో అన్నాడని. ఇప్పుడు ఎరుకతో ఉండడం సాధ్యమేనా? 100%. మొత్తం 100%. ఇప్పుడు కారు అక్కడ ఉందా, దాని పట్ల ఎరుక నడుస్తూనే ఉంటుంది. కానీ ఒకవేళ బై ఛాన్స్ ఎరకపోయినా వెంటనే పోయి డిస్టర్బ్ అయిపోతే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ ఏవైతున్నాయో అవి ఒక్కసారి ఒరిజినేట్ అనుకో పోవింగా. బట్ నా క్వశ్చన్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఐఎమ్ యూస్ టు ఇట్ కదా, నాకు ఆ మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఐఎమ్ యూస్ టు ఇట్. నేను నాట్ రిక్వైర్డ్ ఉన్నా సరే నాకు ప్రాబ్లం లేదు కదా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం లేదంటే కంటిన్యూ. కానీ ఏదో ఒక రోజు నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ వీక్ అవ్వచ్చు, అప్పుడు దాంట్లో ఇరుక్కుపోయే ప్రమాదం. అంటే లైక్ ఏదో ఒక రోజు యువర్ ఫిజికల్ రియాలిటీ బికమ్ వీక్. ఇప్పుడు నువ్వు స్పందిస్తున్నావు, తీసుకుంటున్నావు, భవిష్యత్తులో స్పందించేది ఉండదు, తీసుకోవడం ఉంటుంది, లేదా తీసుకునేది మిగిలిపోవడం ఉంటుంది. సో ఒక మనిషి మరణిస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ వీక్, ఓన్లీ మైండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగర్. బట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా కదా, ఏదున్నా నేను తీసుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. నీ లైఫ్ నీ చాయిస్. నేను అంటున్నది ఏది తీసుకోవద్దనట్లే, ఇంపాక్ట్ చేసుకోకూడదు అంటున్నారు మైండ్లో. ఇంపాక్ట్ ఏదైతే అయ్యిందో అది ఎప్పుడు ఒకప్పుడు మన డ్యామేజ్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మన డిస్కషన్ ఏంది, కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ దగ్గర మాట్లాడుతున్నాం. కోర్లో ఇప్పుడు ఉదాహరణకి చిట్టుకి వెళ్తే కడుపు ఖాళీ కావాలి, కొంచెం ఉంటే ఏమైందంటే నాకు తెలియదు. క్లీన్ అంటే క్లీనే, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. నేను మాట్లాడుతున్నది ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతంగా మీరు పనిచేయాలంటే ఏ రంగంలో అయినా
ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక మాటకి మీరు ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియదు, అది గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో మంచి మంచి వ్యక్తులు చచ్చిపోయిన ఉన్నారు, అందరి ముందు ఇట్లా అన్నాడు, అందరి ముందు వాడు మంచివాడు, అసలు వాడు బయటకు వెళ్తే దేవుడు. ఇవ్వడన్నా బాధపడను కానీ వాడంటే బాధపడ్డాను. వాడు వచ్చి సారీ చెప్తే అది వాడు చెప్పాడు. నేనైతే ఒకటి అర్థం చేసుకున్నా, మనం ఎదుటి వ్యక్తిని మార్చాలని ప్రయత్నం చేయాలంటే మనకు అంతులేని ఓపిక ఉండాలి, కంపాషన్ ఉండాలి. రెండోది అతను మారకపోవచ్చు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. చిన్న స్పేస్ ఇస్తే మెల్లగా మార్పు అనేది వస్తుంది. హఠాత్తుగా ఎవడు మారడు, హఠాత్తుగా జుట్టు పెరగదు, హఠాత్తుగా వర్షం రాదు. ఇట్ విల్ టేక్ టైం. అందుకని మనం ఏం చేస్తాం, హఠాత్తుగా మారాలని అనుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత స్పిరిచువలే, కానీ సమాజంలో స్పిరిచువాలిటీ అనేది ఎక్స్టర్నల్గా చెప్పబడుతుంది, మూలం చెప్తలేరు. అంటే తను అడిగింది ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఇప్పుడు చాగంటి గారు చెప్పేది ఒకటి, గరికపాటి గారు ఒకటి ప్రవచనాలు, లేకపోతే ఆయన ఇంకో పేరేంది నందూరి గారు చెప్పేది ఒకటి. మరి మీది ఏ కోవలోకి వస్తుంది? అంటే నేను వింటున్న వాటిలో ఇప్పుడు నేను ఆచరిస్తున్నది ఏదైనా ఉందా వాళ్ళు చెప్పింది? అంటే ఇప్పుడు చాగంటి గారు చెప్పారనుకోండి రామాయణం, నేను చాలాసార్లు విన్నాను. సో అందులో ఉన్న బేసిక్ పాయింట్స్ని నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఓకే అక్కడ అలా జరిగింది కాబట్టి అలాంటివి నేను కూడా ఫాలో అవ్వాలి. సో అలాంటివి ఉన్నాయి నా లైఫ్లో. ఒకటి చెప్పమండి, ఇన్ కేస్ ఇప్పుడు కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే పేరెంట్స్ చెప్పింది అన్నదానికి ఒక ప్రమాణంగా తీసుకొని వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నువ్వు అలా చేయి అనేది రామాయణంలో ఒకటి ఉంటుంది. అంటే రాముడికి వాళ్ళ తండ్రి చెప్పాడని, రాముడు ఇలా చేశాడు, అది కష్టమైనా సరే తీసుకున్నాడు అని. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇన్ కేస్ శృతి చెప్పింది అనుకుందాం, అంటే తను చెప్పింది ఇది బెస్ట్ సూటబుల్ అనేది నాకు తెలియదు, సో నేను అది ఫాలో అవుతా. ఇన్ కేస్ సేమ్ థింగ్ మా డాడీ వేరే చెప్పారు, సో అప్పుడు నేను శృతికి చెప్పుకుంటాను, ఓకే నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, అది ఫాలో అయిపోతాను. ఇర్రెస్పెక్టివ్ ఆ రిజల్ట్ ఏదైనా ఉండొచ్చు. సో వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ డెసిషన్, నేను అసలు దాని గురించి ఆలోచించాను ఇన్ కేస్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే. నేను బాగుంది, ఇదంతా ఓకే, ఇది ప్రాపంచిక విషయాల గురించి మాత్రమే ఇదంతా పనికొస్తుంది. ఇది నా విషయాలు అంటే ఏదన్నా ప్రపంచంలో ఏవైతే మనం సందర్భాలు అనుభవిస్తున్నామో దాంట్లో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నువ్వు అల్టిమేట్ ఒక్కడే ఉన్నావు భూమి మీద, అప్పుడు ఎవరిది ఉపయోగపడదు, నీ అండర్స్టాండింగ్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి రాత్రిపూట ఇటు తిరిగి పడుకోవాలా అటు తిరిగి పడుకోవాలా, ఎంతసేపు బోర్లో పడుకోవాలని ఎవరు చెప్తారు? నాకు కన్వీనియంట్ అది. సో ఓవరాల్గా కొన్ని నీలో పుట్టవలసింది. కానీ మరి ఇప్పుడు చాగంటి గారైనా గరికపాటి గారైనా ఇంకెవరైనా భక్తి రిలేటెడ్ డివోషనల్లో చెప్తే దానివల్ల సత్ప్రవర్తన ఒక మంచి దీని వైపు అయితే ఒక వస్తుంది, జనాలపైన అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. నేను ఉండదని ఎందుకంటే డిసిప్లిన్ అనేది కానీ నేను అంటున్నది మళ్ళీ అందులో ఒక రకమైన ఫియర్ కూడా ఉంటుంది అంటుంది. అంటే అది కండిషనింగ్ వాట్స్ ఎవర్. ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన మైండ్ మళ్ళీ ఇంకో వ్యక్తి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. నేను అంటున్నది గో బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఫైండ్ అవుట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇప్పుడు సత్ప్రవర్తన అన్నది బాడీకి సంబంధించిందా మైండ్కి సంబంధించిందా? వేరే వాళ్ళకి సంబంధించింది. అంటే నేను డిసిప్లిన్ ఉన్నాను వాళ్ళే చెప్పాలి. నేను చెప్పి ఎవరు లేరు భూమి మీద, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, ప్రవర్తన అనుకో, దెన్ దెర్ ఇస్ నో పాయింట్. అసలు అదేం లేదు, నా ఫీలింగ్ ఓకే, నేను నా సాటిస్ఫాక్షన్ అనుకుంటున్నాం. కానీ మనం ఎవరిని లెక్కలోకి నిజంగా తీసుకోవట్లే. మన చుట్టూ ఉన్న 5-6 మందిని లెక్కలోకి తీసుకుని జీవితాన్ని నిర్మిస్తున్నాం. అక్కడక్కడే కొట్టుకుంటున్నాం మనం. నేను అంటున్నది కొంతసేపు వాళ్ళని కూడా పక్కకు జరుపు, థింక్ ఇండిపెండెంట్లీ, ఇంతే నేను చెప్తున్నది. కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, గరికపాటి కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఇప్పుడు చిన్న ఒక సెంటెన్స్ చెప్తారు. నేను రీసెంట్గా ఉన్నా, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నువ్వు లేకపోతే అందరు బాగుంటారు అంటాడు. యాక్చువల్లీ అప్పటి వరకు అంటే క్రిటిక్స్ ఎట్లా అంటే అప్పటి వరకు అందరూ అవును కదా ఈ లైన్ బాగుంది అంటారు, ఆయన చెప్పే వరకు అవును కదా ఈయన చెప్పింది కూడా కరెక్ట్, నువ్వే బ్యాడ్ ఫెలో కాబట్టి బాగున్నది అని అంట. అంటే ఇప్పుడు కొన్ని చెప్తారు కదా, 1 year ఎవరు వదిలేయమన్నారు,
ఏది చనిపోతే 1 year ఇల్లు వదిలేయమన్నారు. అంటే ఎక్కడ రాసింది అని నేను ఒక మాట ఆయన చెప్పనా, చెప్తాడు కాబట్టి బయట నుంచి వచ్చే ఏవైతే మాటలు ఉన్నాయో అది ఎప్పటికీ నీకు 100% ప్రశాంతతని ఇవ్వవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. చెప్తారు అంతే. నాకు లిమిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఒక సర్కిల్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఎవరో చెప్పింది ఎందుకు వింటాను, నాకు యాక్సెప్టబుల్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు, నేను బిలీవ్ చేశాను, ఓకే హీ మైట్ బి ద రైట్ పర్సన్ అని. సో ఇప్పుడు నేను వింటున్నాను, ఇట్ ఈస్ నాట్ ష్యూర్ దట్ ఐ ఫాలో యూ. మా డాడీ చెప్పారు నెవర్ ఫాలో ఎనీబడి. నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు నిజంగా జీవన్ముక్తి అంటే ఇప్పుడు నేను చెప్పిన మానసికంగా ఇంపాక్ట్ లేని స్థితి, అది ఒరిజినేట్ కావాలంటే ఎవరిని ఫాలో కాకూడదు. బట్ దట్ విల్ ఇంపాక్ట్ అదర్స్ కదా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీరు ఇలా ఉన్నారు, ఒకవేళ మీ మదర్కి ఫాదర్కి నచ్చలేదు అనుకుందాం, అప్పుడు నీకు భాష ఎందుకు ఉంది, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి? అరే నువ్వు అర్థం చేసుకోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను ఫస్ట్ చెప్పిందే అది. మన వల్ల ఒకరు మారరు, మనం చెప్పింది ఒకరికి అర్థం కాదు. యు ఆర్ హియర్ టు లివ్ యువర్ లైఫ్. అలాగని నువ్వేం సంఘ విద్రోహ కార్యక్రమాలు తుపాకి పట్టుకొని తిరుగుతలేవు. జస్ట్ ఇప్పుడు నేను జుట్టు పెంచుకున్నా, మా అమ్మకు నచ్చలేదు అనుకో, నేను దాన్ని అజ్ఞానంగా చూస్తా. అంటే ఆమె దృష్టి ఇంకా నా జుట్టు మీదనే పాడైంది. వారి నుంచి బయటపడాలని చెప్తాను నేను. ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళకి అంత తెలుసు అని అంత స్టూపిడిటీ నాకేం లేదు. పెద్దవాళ్ళకి తెలియని చాలా ఉంది, అది చెప్పవలసిన బాధ్యత మీకు కూడా ఉంది. ఇప్పుడు కంప్యూటర్ గురించి అమ్మకు తెలియదు, ఆ టైంలో అమ్మ చెప్పింది ఎట్లా వింటాం? తెలియంది అమ్మకు తెలియదు అంతే. అమ్మ అనే గౌరవం ప్రేమ వేరు, అమ్మ నాలెడ్జ్ బేస్ వేరు. అందుకని మనం విషయంగా చూస్తే ఎవరిని ఎలా ఉంచాలో, ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది సందర్భం నిర్ణయిస్తుంది. అంత జ్ఞానం కూడా మనకు ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు కంప్యూటర్ అనేది చాలా బేసిక్ థింగ్, మనకు అర్థమైపోయింది. నేను చెప్పేది ఎక్స్టర్నల్ గా, అంటే ఇప్పుడు మన అమ్మని ప్రమాణంగా అమ్మకు నచ్చలేదంటే నేను అంటున్నా అసలు వేరే వాళ్ళ మీద దృష్టి ఉండిన స్థితికి రావాలి. ఇప్పుడు మా అబ్బాయి తాను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు, హీఈస్ ఇన్ ఆల్ హిస్ సెన్సెస్ అని చెప్పడం నిజమైన మాతృత్వం అంటుంది. అంటే నిరంతరం చచ్చిపోయే వరకు ఏదో ఒకటి చెప్తూ ఉన్నావు అనుకో, యూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ లైఫ్ కంప్లీట్లీ. ఒక టైంలో చెప్పడం ఆపేసి, అరే నీకు జీవితం అర్థమైంది కాబట్టి ఇక మీద స్వయం స్ఫురణలో జీవించి బెట చెప్పాలి. ఇప్పుడు డ్రైవింగ్ క్లాస్కి వెళ్తావు, 50 ఏళ్ళు చెప్తారా ఏంది? విమానం క్లాసే 3 నెలల పూర్తి అవుతుంది, ఇదేం లైఫ్ క్లాసు? పోనీ నేను ఒక మాట చెప్పనా, అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు పేపర్ మీద రాసి ఇవ్వను, నాకు తెలిసి ఏ స్పష్టత లేదు. నోటికి వచ్చింది బాగుతున్నారు ఈ జీవితం పేరు మీద. ఒక్కటి చెప్పు, అది ఆచరించి చూస్తా. ఇప్పుడు మదర్ ఏం కోరుకోవాలి, నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో ఎంత సంపాదిస్తావో నాకు తెలియదురా, కానీ ప్రశాంతంగా ఉంది బేట. ఇది రియల్ ప్రేమతత్వం. అది డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక వ్యక్తి నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నిన్ను ఒకటి మెచ్చొచ్చు మెచ్చకపోవచ్చు, అది కాదురా ఇంపార్టెంట్. నువ్వు కామన్ కంపోజ్డ్గా ఉండు, లైఫ్ లీడ్ చేయి. ఇది ఒక మంచి టీచింగ్, ఇది ఆచరించడానికి ఉపయుక్తమైనది. అంతేగాని జుట్టు గురించి, స్నానం చేయలేదని లెక్చర్స్ ఇచ్చి, బట్టలు చక్కగా వేసుకొని లెక్చర్స్ ఇచ్చి, చెప్పులు ఇట్లా ప్రతిదానికి లెక్చర్స్ ఇస్తూ పోయినావు అనుకో, అసలు ఇంపాసిబుల్ టు ఫాలో ఎనీబడి. మొన్న నేను మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఆవిడ యూఎస్ నుండి వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఒక్కరే ఉంటారు, వీళ్ళేమో అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళ పిల్లలకి అక్కడే జాబ్స్ వచ్చేస్తే ఎప్పుడో వస్తారు కొన్నేళ్ళతో. అయితే నేను వాళ్ళిద్దరూ యూఎస్ నుండి వచ్చిన ఫ్రెండ్సే. మరి మీ పేరెంట్స్ ఇక్కడ, మీరు అక్కడ అంటే ఏం చేస్తాం, వీళ్ళే యూఎస్కి వెళ్ళాలి మీరు, యూఎస్కి వెళ్ళాలి మీరు, అక్కడే సెటిల్ అవ్వాలి మీరు, అక్కడే సెటిల్ అవ్వాలి మీరు అని వీళ్ళు అదే చెప్పి 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 పెంచారంట. ఇప్పుడు ఆ చెప్పి పెంచిన పేరెంట్స్ ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు మేమేం చేయాలి, అక్కడ వెళ్ళి వాళ్ళన్నట్టే సెటిల్ అయినాం, మా పిల్లల ఉద్యోగాలు అక్కడ. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి మేమేం చేయలేము, వీళ్ళు అక్కడ రాలేకపోతున్నారు, మేము ఇక్కడ రాలేకపోతున్నాం అని. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది జస్ట్ ఒక సినిమా రైటర్ రాసే డైలాగ్ కూడా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, కానీ ఆచరణకు అందకపోవచ్చు. ఒక వ్యక్తి స్టేజ్ మీద ఇచ్చే ప్రసంగం ఉర్రు తొలగించవచ్చు, కానీ మనం ఆచరణకి అందకపోవచ్చు. ఒక వ్యక్తి సాదాసీదా మనిషి మామూలుగా చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఆచరించడం వల్ల జీవితం బాగుపడవచ్చు. సో మనల్ని ఎగ్జైట్ చేసే దాని గురించి, మనం నచ్చేది నచ్చంది దాని గురించి కాదు, అసలు వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ లైఫ్ అని ఆలోచిస్తే అందులో నాకు ప్రధానంగా కనిపించింది, ఈ భూమి మీద ఏది నువ్వు సృష్టించుకోలేదు, అంతా ప్రకృతిదే. ఓన్లీ ఈ బయట ఉన్న ప్రపంచంలో కొంత ఏరుకొని నీ మనసు క్రియేట్ చేసుకున్నావు, దానివల్ల నువ్వు సఫర్ అవుతావు. అందుకని దాని పట్ల నీ దృష్టి పెట్టు, దాన్ని క్లియర్ చేయి. కుటుంబ సభ్యులు, ఏ వ్యక్తికైనా ఇదే. ఇప్పుడు నేను చెప్పింది ఆచరణ యోగ్యమైనది, ఇంపాక్ట్ లేకుండా డీల్ చేయి, లేదా డీల్ చేయకు పక్కకు చేయి. యు ఆర్ నాట్ హియర్ టు సఫర్. ఎవ్వడికి మాడుమొహం వేసుకొని బతకాలి ఉండదు.
గంభీరంగా ఉండడం మన స్వభావం. ఇప్పుడు ఉదాహరణకు అడవిలో మీరు ఒంటరిగా 1 year ఉన్నారనుకోండి, యూ మే నాట్ లాఫ్, డజన్ మీన్ దట్ యూ యూ విల్ బి సాడ్. ఒక న్యూట్రాలిటీ వస్తుంది, ఒక సంయమనం వస్తుంది, ఒక ప్లెజెంట్నెస్ అండ్ కామ్ అండ్ క్వైట్నెస్ వస్తుంది ఖచ్చితంగా. సరే వాడు అక్కడ ఉండి కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంటే వాడు సఫర్ అవుతారు అనుకో. నేను చెప్పేది ఒక జెన్యూన్ మైండ్ గురించి. తర్వాత ఇంకొక ఆచరణాత్మకమైన అబ్జర్వేషన్ ఇది నేను పాటిస్తున్నా. నీ చుట్టూ 10 మంది ఉన్నారు, కుటుంబ సభ్యులే, వాళ్ళకి ఏం కావాలన్నా చూడు, వాళ్ళకి ఏదైనా చేయవలసి వస్తే చెయ్యి, కానీ వాళ్ళ గురించి ఆలోచించక ఎక్కువ. వాళ్ళని నీ నుంచి విముక్తి చెయ్యి. మనం చేయవలసిన గొప్ప ఘనకార్యం ఏదంటే సాటి మనిషిని మన నుంచి విముక్తి చేయడమే. స్కూల్ అదే చేస్తుంది, కాలేజ్ అదే చేస్తుంది, ఎవ్రీథింగ్ అదే చేస్తుంది. ఇప్పుడు ప్రవచనకారుడు 1 గంట సేపు మాట్లాడాడు, శుభం అని చెప్పిపోతున్నాడు, ఎందుకు విముక్తి చేస్తున్నాడు. ఎవడు భరించలేడు ఎవడిని. ఇప్పుడు 10-15 hours ప్రవచనం ఉంటే ఎవరు ఉంటారు? అందుకని మనం ఎదుటి వ్యక్తిని యాజ్ ఎ థాట్గా మైండ్లో క్యారీ చేయొద్దు అనేది నా అనుభవంగా చెప్తున్నా. ఇప్పుడు నిజంగా పీస్ 24 hours నువ్వు అనుభవించాలంటే అన్ని పనులు చేస్తూనే ఇదొక దగ్గర దారి. అన్ని పనులు చేస్తూనే ఒక ప్రశాంత స్థితి ఉంది, మనిషి మిస్ అయిపోయింది. ఉదాహరణకి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంది కదా, కానీ అది మనకి ఏదో తుమ్ము దగ్గు ఏదో ఒకటి వస్తుంది, ఇది బాగానే ఉంది అనుకోని నేను చెప్పట్లేదు. ఒక్కసారన్నా ఆ సంపూర్ణ ఆరోగ్య స్థితి ఎట్లుంటుందో చూడు. ఎలా ఉంటుందంటే శరీరం గుర్తురాదు, దానికే సంపూర్ణ ఆరోగ్యం అని పేరు. డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. తల గుర్తొస్తుందంటే తలనొప్పి ఉందని. వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ ఎక్కువ గుర్తొస్తుంది. లేస్తే మోకాలు గుర్తొస్తుంది, కూర్చుంటే నడుము గుర్తొస్తుంది, తల తిప్పితే మెడ గుర్తొస్తుంది, చూస్తున్నప్పుడు కళ్ళు గుర్తొస్తాయి, ఏం కనబడదు. సో చిన్నపిల్లలకి అసలు బాడీ గుర్తుండదు. ఆరోగ్యం అంటే దాని అభావ స్థితి, అది లేనట్టు అనిపించదు. ఉంది, స్టిల్ యూ డోంట్ ఫీల్ ఇట్. రెండవది మంచి మనసు అనుకో, నీకు ఏది గుర్తుండదు. గుర్తుండదంటే నాట్ యాజ్ ఇన్ఫర్మేషన్గా గుర్తుంటుంది, బట్ ఎమోషన్గా గుర్తుండాల్సిన అవసరం లేదు. ఒక గాయముగా, ఒక మరక గుర్తుండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరికి అర్థమవుతుందో కాదో నాకు తెలియదు. ఇది ఎగ్జిస్టెన్షియల్ కోర్. ఇప్పుడున్న సమస్త ప్రాణకోటిని మనం మనిషి యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి. నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తుంది? ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంది, అందులో మైండ్ యొక్క ఇంటర్వెన్షన్ లేదు. అంటే ఎమోషనల్గా ఉండకూడదు అంటున్నా అస్సలు. బట్ అలాంటప్పుడు అంటే మళ్ళీ ప్రామాణికంగా చెప్తున్నా, ఏది రామాయణము వీటిలలో అంటే బాధపడము, ఏడవడము, కోపము, ఇవన్నీ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి కదా వాటిలలో. మళ్ళీ వాళ్ళందరూ మనుషులుగా పుట్టారు, మనుషులుగా పుట్టినందుకు ఒక సందర్భాన్ని క్రియేట్. ఇంకొకటి, రామాయణం అనేది మనం సమగ్రంగా అర్థం చేసుకోకపోతే మళ్ళీ అదొక ఊరికే ఒక పుస్తకం లాగానో, లేకపోతే ఒక కథ లాగానో, లేకపోతే కొన్ని మనకి ధర్మవచనాలు చెప్పి అట్లా కాకుండా రామాయణం చూస్తేంది అదొక అవతారం. రావణాసురుని సంహరించడానికి ఒక అవతార సృష్టి జరిగింది అక్కడ. సో ఇదంతా ఒక ఇప్పుడు ఎట్లుందంటే, నేను సినిమా తీయకముందే నేను మొత్తం ఊహిస్తాను, చూసారా? అట్లా సీతమ్మ వారిని కలవడము కానీ, ఆ గురువుల దగ్గరికి వెళ్ళడము కానీ, ఆ తర్వాత ఎవరైతే రాముడి పాత్ర పోషిస్తున్నాడో అతనికి సర్వము తెలిసి చేస్తున్నాడు అన్నమాట. మొత్తం ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అది. ఇప్పుడు రాముడి లైఫ్లో మనం ఆచరించదగ్గది, ఇప్పుడు రాముడు పొద్దున రామాన్ విగ్రహాన్ ధర్మ అంటే రాముడు ధర్మం అంటే ఎలా ఉంటుందంటే, రాముడి ఆకారం ఎలా ఉంటుందో అది నిలువెత్తు రూపమే ధర్మం. అంటే రాముడే ధర్మము. అంటే ఏం చేశాడు? అబద్ధం చెప్పలేదు, తండ్రి మాట పరిపాలించాడు. ఆ తర్వాత తన రాజ్యం మీద ఆకాంక్ష లేదని తమ్ముడికి ఇచ్చేశాడు, చంపాడు కూడా. సో వీటిలో ఏది లెక్కలోకి తీసుకుంటాం? యాక్చువల్లీ నాకు తెలిసిన ధర్మము అని ఎందుకు అంటారు అంటే, సాగంటి వారి వర్షన్లో. సో ఆయన ఎప్పుడు కూడా ఏది నా డెసిషన్ అని ఎప్పుడు చెప్పలేదు. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే అందులో అలా ఉంది, అలా చేయాలని ఉంది కాబట్టి చేస్తున్నాను. అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తాను నీకు తర్వాత. అది వెరీ డేంజరస్ ప్రెసిడెంట్ అది. అంటే ఎలా? నేను తర్వాత చెప్తాను దీన్ని, నేను ఒక్కడికి చెప్తాను. అంటే నేను ఆయనకు పూర్తి గౌరవాన్ని ఇస్తూనే నేను ప్రతిసారి ఆ ఒక్క అంశాన్ని మాత్రం అందులో ఉంది కాబట్టి చేస్తున్నా అన్నది కొంచెం అది వేదాలను ప్రమాణంగా తీసుకొని చేస్తున్నానని అంటాడు. కరెక్టే. ఇప్పుడు నేను అంటుంది, నీవు
రాముడిలాగా జీవించాలంటే నువ్వు రాముడివై ఉండాలి. ఆ సందర్భంలో ఉంటే ఆ జీవన విధానం నీకు సెట్ అవుతుంది. నేను ఇప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక బాధ వచ్చింది అనుకోండి, ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక కష్టం ఉందంటే ఓకే ఉంది, నాకే తెలుసు, ఇంట్లో ఎవరికి తెలియదు ఆ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి, ఓకే నాకు శృతికి తెలుస్తుంది, అరే శృతి కూడా బాధపడుతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను, ఓకే ఇది ఇలా ఉంది అని. ఎందుకు చేసుకుంటున్నాను? పోనీ ఎంతసేపు బాధపడాలని ఎక్కడ చెప్పాడా చాగంటి గారు? సో ఆ ఈవెంట్ నేను అంటున్నది ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. లేదు అలా ఏం చెప్పలేదు. అట్లాంటప్పుడు నేను చెప్తున్నా, ఒక్క సెకండ్లో ఖతం చేయదాన్ని. టైం ప్రమాణం కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎమోషన్ ఈజ్ బ్యాడ్. ఎమోషన్ టైంలో ఉండడం చాలా తప్పు. ఉదాహరణ నీ కోపం తప్పు కాదు, కానీ 10 hours కోపడ్డావు తప్పది కాదు. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఏ రీజన్ లేకుండా అకారణంగా మిమ్మల్ని తిట్టిన, సపోజ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా మీకు కోపం రాదా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మూతి పండు రాలగొడతా. అంటే మీరు అంటే ప్రకృతి ధర్మం గురించి ప్రకృతి ధర్మంలో ఏ ప్రాణి మరొక ప్రాణి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదు. మీరు వీక్ అంటే కంపేర్ గా మీ మీద అటాక్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడు స్ట్రాంగ్ కావచ్చు. అప్పుడు నువ్వు మూతిపల్లి రాలగొట్టడం ఎట్లా కుదురుతుంది? నేను చెప్పేది నువ్వు అన్నదాన్ని ఇగో, నువ్వు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగితే నేను హైపోథెటికల్ ఆన్సర్ ఇచ్చాను. దట్ ఈస్ నాట్ మీ. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను చెప్తున్నా, ఇప్పుడు సమాజంలో నీ ఉండి సమాజం అంటే ఏందో తెలుసుకొని ఇప్పుడు నీ ఉన్న సందర్భంలో నువ్వు ఎలాంటి పని చేస్తే, ఎట్లా మాట్లాడితే ఒక పని సమర్థవంతంగా అవుతుంది, అసలు మానవ సంబంధం ఇవన్నీ తెలుసుకున్న ఒక విచారణ చేసిన తర్వాత ఆ జ్ఞానం నీకుంటే అసలు నీ జీవితంలో సమస్య రాదు. ఇది సత్యం. అన్ని పనులు చేస్తావు నువ్వు, నీకు ఎలా చేయాలో తెలుస్తుంది తప్ప తెలియని వాడే మాటి మాటికి సమస్యలు తెచ్చుకుంటాడు. బికాజ్ వాడు ఉద్దేశం మంచి ఉంటుంది, మాట బాగుంటుంది, అట్లా సమస్యలు వస్తాయి. నువ్వు ఉన్న చోటు నుంచి ఒక 100 మంది హడావిడిగా చేసి గందరగోళం చేసే పనిని సమర్థవంతమైన వాడు ఒక్క మాటతో చేయించగలడు. ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ బోల్డ్ ఉన్నాయి. నేను అందుకే చెప్పాను, కారణం అని చెప్పాను. యాక్చువల్లీ మనకి అప్పుడు నా ప్రారంభం అనుకుని ఊరుకుంటా, ఏం చేస్తావు మరి. ఆ తర్వాత కొంతకాలం అంటే మనం రిట్రోస్పెక్టివ్ ఆలోచించినప్పుడు హామ్ నేను రాస్తున్న పుస్తకంలో కాంటెక్స్ట్ ఏదైనా ఒక సందర్భము యాక్సిడెంటలా ఇన్సిడెంటలా అనేది నేను ఖచ్చితంగా చూస్తాను. ఎవరైతే యాక్సిడెంటల్ అనుకో, నేను అనవసరంగా నేను గొడవ పడను. ఇప్పుడు ఎవడో పోతుంటే బురద పడ్డది నా మీద, వాడు భయ్యా నేను చూడలేదు భయ్య అంటే ఓకే అంటది. వాడు ఇన్సిడెంటల్ గా చేశాడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. నా శరీర ధర్మాన్ని బేస్ చేసుకుని నేను ప్రశ్నిస్తాను. నిజంగా గుంపు వస్తే నేను పక్కకు జరగవచ్చు, కానీ నేను తప్పకుండా ఆలోచిస్తాను. దానికి ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్ళి వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు అట్లా చేశారు అని నేను తప్పకుండా నేను తెలుసుకున్నా. నేను ఫ్లైట్ ఆపిన ఒకసారి, అంటే నేను ప్రశాంతంగా ఏముండను. నేను నిజంగా ఒక సందర్భాన్ని నా పూర్తి విచక్షణలో నిర్ణయించుకున్నాను అనుకో, ఎవరు చెప్పినా పక్కకి జరిగిన ఇంకా అట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతిదానికి పోరాడను నేను. ఇన్సిడెంటలా యాక్సిడెంటలా, ఒకటి తెలిసి చేశాడా తెలియక చేశాడా, ఇది తెలుసుకోకుండా నువ్వు ఎట్లా పోరాడతావు? బీయింగ్ హ్యూమన్ ఫస్ట్ ఆ విచక్షణ ఉండాలి. ఇప్పుడు పోతుంటే నువ్వు కాలు దొక్కావు, ఇంకా తిడతావా? ఇంకా అరే తెలియక నువ్వు బొచ్చడి చేస్తున్నావు భయ్, అర్థం చేసుకో. ఎవడన్నా కావాలని చేస్తున్నావు తెలుసుకో, అది వాడి స్వభావమా వదిలేయి. వాడి స్వభావం అయితే వదిలేయాలి కదా, అదే వాడి స్వభావం కావాలనే తొక్కుతాడు, వాడిని వదిలేయడం కరెక్ట్. అది నువ్వు చెప్పి చూడు. నేను అంటున్నది ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎవరో చెప్పి చూద్దాం. ఇప్పుడు రైతులకు ఇది నేను అట్లా కాదు, చెప్పి చూడటం కంటే ఆ స్వభావం ఉన్న వాడి దగ్గరికి పోకుండా ఉంటే బెటర్. ఫస్ట్ అదే చెప్పిన, మనకి మానవ సంబంధాల పట్ల, మాట పట్ల, కమ్యూనికేషన్ పట్ల, ఇప్పుడున్న వర్తమాన సమాజం పట్ల, నీ ఎగ్జిస్టెన్షియల్ కోర్ పట్ల నీకు సంపూర్ణమైన అవగాహన కలిగితే ఎవ్రీథింగ్ దాని ప్లేస్లో ఆపరేట్ చేయబడుతుంది. అప్పుడు నేను చెప్తా, సూర్యుడు మిగతా గ్రహాల మధ్య ఎటువంటి సంబంధం ఉందో, ఒకదానికొకటి గుద్దుకోకుండా దేని వేగాలు తిరుగుతున్నాయో నువ్వు సూర్యుడిలా ప్రకాశిస్తావు. అన్ని పనులు నెరవేర్చబడతాయి నీ ద్వారా, బికాజ్ నీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. చివరి ఎగ్జాంపుల్, ఇప్పుడు కారు సగం నేర్చుకుని బయలుదేరితే తిరుపతి వేలోపు ఎన్నోసార్లు గుద్దుకుంటావా లేదా? అట్లనే జరుగుతుంది మానవ జీవితంలో. అసలు విషయం అర్థం కాకుండా జర్నీ స్టార్ట్ చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అందరిలాగే పనిచేస్తున్నా, నాకు ఒక్క గొడవ అవ్వదు. నేను జీవితానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల నేను నిరంతరం దృష్టి పెడతా. వేరేవాడు నా గురించి ఏమనుకుంటున్నది నాకు అనవసరం. నేను నా జీవితం పట్ల ఎటువంటి అవగాహన కలిగి ఉన్నా
ఎంత సమగ్రత కలిగి ఉందా, ఎంతో ఈగోలేసుకుందా అనేది నేను చూసుకుంటాడు. ఉదాహరణకి వీడు పెద్ద ఈగోయిస్టిక్ అన్నంత మాత్రం అయిపోతున్నాయింది. మనమేందో మనకు తెలియాలి. అట్లా పొగడ్తకి లొంగిపోయేది లేదు, ఏదో తిట్టాడని బాధపడేది లేదు. అది ఎవరు, మనం ఎవరం అది చెప్పేవాడు కావాలి.